హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ ప్రిపరేషన్ ఎలాగో చూద్దామా. సో ఫస్ట్ వచ్చేసి గోరుచిక్కుడుకాయని నేను ఇలా తుంచుకొని కుక్కర్లో ఒక 1 విజిల్కి ఉడికించుకుంటున్నానండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అండ్ ఇక్కడ ఇది కొబ్బరి తురుమండి. పచ్చిదైనా ఎండుదైనా అది చాయిస్, మన ఇష్టం అండి. ఏదైనా వేసుకోవచ్చు. వాటిని గ్రైండ్ చేసేసుకొని ఇక్కడ పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ గోరుచిక్కుడుకాయ ఒక విజిల్ ఉడికిపోయిందండి. గోరుచిక్కుడుకాయ లేతగా ఉంటే ఒక విజిల్ సరిపోతుందండి. కొంచెం ముదిరితే మాత్రం 2 to 3 విజిల్స్ అనేవి కంపల్సరీ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర, పోపు గింజలు వేసి తర్వాత ఆనియన్ అండ్ కరివేపాకు అనేవి వేసుకున్నాను. ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కొంచెం మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము అవి ఉన్నాయి కదండి, సో అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసి ఫ్రై చేశాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఉంది కదా అండి, అది కూడా వేసేద్దాము. సో కొంతమంది ఏంటంటే చిక్కుడుకాయ ఉడికించాక వాటర్ అనేవి డ్రైన్ చేస్తారు. సో అది నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో మనము ఇందులోకి తీసుకుంటేనే మనకి దానికి సంబంధించిన న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి బాడీకి వస్తాయి. సో వాటర్ పారేస్తే మనకి ఏంటంటే మనం తినేది కెమికలైజ్డ్ ఫుడ్, అందులో ఇంకా న్యూట్రియంట్ వాల్యూస్ ఏముంటాయండి మనం పారేసాక. సో ఏంటంటే ఇట్లా చేసుకుంటే మనకి బాడీకి హెల్త్కి కూడా మంచిది. సో వాటర్తో సహా అట్లానే వేసేసుకొని ఒక 1.5 స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. సో ఏంటంటే ఇందులో ఉన్న వాటర్ అనేవి మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం కర్రీని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం షుగర్ అండి. ఏంటంటే గోరుచిక్కుడుకాయ కర్రీలో కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కలవెట్టుకున్నాక ఒక 1 స్పూన్ కారం అనేది వేసుకున్నాను. సో కారం కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ నియర్ బై వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి సజెస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. 90 డేస్ సిరీస్తో మీ ముందుకు రాబోతున్నానండి. సో మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ మీ లైక్స్, మీ కామెంట్స్ అనేవి నాకు కావాలి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ.